ఈరోజు మనము ఇంట్లోనే నీట్గా వెండి వస్తువులను ఎలాంటి శ్రమ లేకుండా కాటన్తో కానీ లేదంటే షాప్లో తెచ్చినప్పుడు ఎలా ఉంటాయో అలా వస్తాయండి. ఇది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కూడా కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ నేను కాటన్తో అలా టచ్ చేస్తూ పోతున్నాను. ఎంత నీట్గా వచ్చిందో లోపల నల్లగా కనిపిస్తుంది కదా, లోపల కూడా చూడండి. అలా పూస్తే చాలు గట్టిగా శక్తినింతా ఉపయోగించి ఎంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. My breath, looking up, life moves in ways that keeps changing. Catch a glimpse of what was you and me, it's gone again. Sinking in, back on the shore, one foot in front of the other. Close my eyes and feel you hold my hand just like you used to back then. These hopes dance high like sparks before they go out. But in that second, you're still mine. Diving in to all this endless space. Falling stars, but still I see you. A sweet escape, a lovely start, but letting go's the hardest part. Swimming in this deep, deep blue. I know I'm floating on this dream, but soon comes morning. For now I'll embrace our wondrous sea. Diving in to all this endless space. Falling stars, but still I see you. Sweet escape, a lovely start, but letting go's the hardest part. Swimming in this deep, deep blue. I'm diving in. Falling stars, a lovely start. Swimming in this deep, deep blue. చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనం కడిగి తుడిచిపెట్టుకోవాలి. ముఖ్యంగా చేయాల్సిన పని ఈ లిక్విడ్ మనకు ఇప్పుడు ఏ షాప్లో అయినా దొరుకుతూ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ మురికంతా ఎంత వచ్చేసిందో వాటర్లోకి. వాటర్ అంతా నల్లగా అయిపోయినాయి. ఈ విధంగా నల్లగా ఎక్కువగా ఉండే మచ్చల పైన డైరెక్ట్గా ఈ లిక్విడ్ పోసేసి ఒక 2 to 5 minutes పెట్టేసామంటే క్లీన్ అయిపోతుంది. యాక్చువల్గా మనము కాటన్లో కానీ లేదా తెల్లటి క్లాత్లో కానీ వేసి రుద్దితే సరిపోతుందండి. కలర్ క్లాత్ అయితే యూజ్ చేయొద్దు. కలర్ క్లాత్ యూజ్ చేస్తే ఆ కలరు కరుగుతుంది. ఆ కలర్ అంతా మనము క్లీన్ చేసే ఐటమ్స్కి పడుతుందండి. అందుకే వైట్ పాతది క్లాత్ తీసుకోండి. దీని పేరు రూపేరీ అండి. 50 రూపీస్ ఉంటుంది. చాలా గిన్నెలు అయితే మనము క్లీన్ చేసుకోవచ్చు. కొద్దిగా మనం కాటన్ పైన వేసుకొని తుడిస్తే సరిపోతుందండి. ఇది రుద్దాల్సిన పనే లేదు. చూస్తున్నారు కదా ఇప్పుడు ఎంత క్లీన్గా వచ్చేసిందో. అందులో అంచుల వెంబడి కూడా నల్లగా లేకుండా వచ్చేసింది. అలాగే డిజైన్ మధ్యలో కానీ ఎక్కడ మనకు మరకలు అనేది అయితే లేదు.
ఇక్కడ కెమెరా నీట్గా క్యాప్చర్ చేయకపోవచ్చు, దీన్ని మించి డైరెక్ట్గా అయితే నీట్గా ఉన్నాయి వస్తువులు అయితే. 100% షూర్ అండి, ఈ లిక్విడ్తో మన వెండి సామాన్లు మెలమెలా తళతళ చేసుకోవచ్చు. అది 2 నిమిషాలు మనము స్పెండ్ చేస్తే చాలు, గంటలు రుద్దాల్సిన పని లేదు. వీటన్నిటిని ఇప్పుడు నేను క్లాత్తో తుడిచి మీకు చూపిస్తాను. మళ్ళీ నీళ్ళతో నీట్గా కడుక్కొని వచ్చేసాను ట్యాప్ కింద, స్మెల్ అంతా పోయేదానికి. ఎందుకంటే గ్లాసులతో ఈ నీళ్ళు తాగుతూ ఉంటాం కదా, ఆ స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకని శుభ్రంగా నీళ్ళతో, బాగా ఎక్కువ నీళ్ళతో కడిగేశాను. ఒక బాటిల్ మన ఇంట్లో పెట్టుకున్నామంటే మనకు టైం లేనప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. జస్ట్ కొన్ని డ్రాప్స్ ఈ కాటన్ పైన వేసి తుడుచుకోవడమే. ఇది అమెజాన్లో కూడా ఇప్పుడు అందుబాటులో ఉందండి. అలాగే ఈ వస్తువులను మనము పాలిథిన్ కవర్లో కానీ లేదా పేపర్ బ్యాగ్లో కానీ, మామూలుగా క్లాత్ బ్యాగ్లో కానీ గాలి చొరబడకుండా పెట్టుకున్నామంటే నల్లబడకుండా అలాగే ఉంటాయి. వాడని వస్తువులు మాత్రమేనండి, రోజు వాడే వస్తువులు మామూలుగా పెట్టేసి యూజ్ చేసుకోవచ్చు. పని అయిపోయిన తర్వాత ఇలా క్లోజ్ చేసి ఎత్తి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా కూడా మనకు అలాగే కొత్త వాటిలా ఉంటాయి. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.